గుంటూరు జిల్లా తెనాలిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. మున్సిపల్ కార్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు. రోడ్లు, ట్రైన్లు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతున్నాయన్నారు. పాత మున్సిపల్ కార్యాలయ భవనాన్ని కూల్చి ఆధునిక భవనాన్ని పీపీపీ విధానంలో నిర్మించనున్నట్లు వెల్లడించారు. పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ కొత్త చెత్త సేకరణ వాహనాలు, అదనపు ఫాగింగ్ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. విజయవాడ, గుంటూరుకు ధీటుగా తెనాలిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు తెనాలి మున్సిపాలిటీలో 55 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్స్ నుంచి మన నిధులు వాడి సైడ్ డ్రైన్స్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, పార్కుల నిర్మాణం కానివ్వండి, వీధి దీపాలు కానివ్వండి, వీటన్నిటిపైన కూడా మనం దృష్టి సారించి మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడ కూడా మనం వెనకడుగు వేయలేదు. దానికి తోడుగా 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన 26 కోట్ల రూపాయల పనులు అనేక దశల్లో తెనాలి మున్సిపాలిటీలో జరుగుతూ ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మా అభ్యర్థన మేరకు 10 కోట్ల రూపాయలు నిన్న రిలీజ్ చేశారు. ఈ 10 కోట్ల రూపాయలతోటి దాదాపు 32 వర్క్లు, సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, మనకి తెనాలి మున్సిపాలిటీలో ఇమీడియట్గా ప్రారంభించుకునేటట్టు ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం. వీటితో పాటు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న మన మున్సిపల్ కార్యాలయం డెమాలిషన్ టెండర్ పిలవబోతున్నారు. రేపటి రోజున టెండర్ ఓపెన్ చేసి బహిరంగంగా దీన్ని ఆక్షన్ చేయమని